మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ జరిగింది గదా! యాక్సిడెంట్. దీంట్లో పుట్టగొడుగుల్లాగా ఎంతోమంది బయటకొచ్చారనమాట పాస్టర్ల పేరుతో. అందులో ఒక ఇద్దరు హైలైట్ అయ్యారు. వారే ఒకరు పాస్టర్ అజయ్ బాబు, మరొకరు పాస్టర్ జాన్ బెన్నీ లింగం. వీరిద్దరూ ఎందుకు హైలైట్ అయ్యారంటే, పొలిటికల్ ఎజెండాతో వీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏకంగా ఆయా పార్టీల యొక్క సోషల్ మీడియా నెట్వర్క్స్ షేర్ చేసుకుంటూ ఉన్నాయి. ఈ జాన్ బెన్నీ లింగం ఉన్నారు కదండీ! ఈయన వైసీపీకి సంబంధించిన వివిధ స్థాయి నేతలతో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీట్ అయినటువంటి ఫోటోలు దర్శనమిచ్చాయి. అంటే ఈయన ఎందుకు ఇప్పుడు ఈ పార్టీలని అంటించి చూస్తూ ఉన్నాము అంటే, ఆయన మాట్లాడినటువంటి తీరు ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. 100% ఇది హత్యే. నో డౌట్ ఎట్ ఆల్. వాడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా తిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. నీ వడతంకులకి చింతకాలు రావా, మేము ఒక్కసారి కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొత్తగిన్నా కొడకెళ్ళారా మొదలు కాకొద్దు. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, బొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎంతకైనా అతికించలేక సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క పాస్టరు ఇలాగే చెప్తాడు. ఒకప్పుడు నేను రౌడీని, ఒకప్పుడు నేను పుండాకోర్ని, ఒకప్పుడు నేను తాగుబోతుని, డ్రగ్గిస్ట్‌ని, మర్డరిస్ట్‌ని వాట్ ఎవర్ ఇట్ మే బి, నోటికి ఏదొస్తే అది. వాళ్ళ పదప్రయోగాలు విచిత్రంగా ఉంటాయి. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఈ ఆగ్రహాన్ని మనం గమనిస్తే గనక కాస్త కామెడీగా ఉన్నప్పటికీ కొంచెం లోతుగా ఆలోచిద్దాం. అక్కడికొచ్చినటువంటి ఇతర క్రైస్తవులందరినీ రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఈయన మాట్లాడాడు. ఉప్పెనై వస్తాం, ఊరేగుతాం అని చెప్పేసి. ఎవరు ఊరుకుంటారు? ఏంది ఈ కథ? ప్రజాస్వామ్యంలో ఉండి ఏం ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు? ఎలాంటి పదాలు బయటకు విసిరేస్తూ ఉన్నారు? కనీసం చిన్నపాటి కామన్ సెన్స్ కూడా ఎందుకు లేకుండా పోతోందంటే, ఈ యొక్క ఇష్యూ కూల్ అవ్వకుండా దీని మీదనే ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ట్రై చేశారు. పక్కనే అజయ్ బాబు కూడా ఉన్నాడు. ఈ అజయ్ బాబు ఒరిజినల్ పేరు ఎర్రప్ప అంట. ఇతను ఒక క్రిస్టియన్ పాస్టర్ అయ్యుండి వేరే పేరుతో అంతకుముందు ఏదో ఎన్నికల టైంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడంట. అదొక చర్చ నడుస్తూ ఉంది. ఈ అజయ్ బాబు కూడా ఇది హత్యే, హత్యే, హత్యే. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే దీని గురించి అంత పట్టు మీద లేరు. వారు క్షమించేసాం మేము, ఒకవేళ ఎవరైనా హత్య చేసుంటే గనక అన్నట్టు మాట్లాడుతూ, పోలీసులు ఏం చెప్తారో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మధ్యలో ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం క్రైస్తవుల్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఈ విషయంలో మహాసేన రాజేష్‌ని మెచ్చుకోవచ్చు. ఆయన ఒకసారి వాస్తవం తెలిసిన తర్వాత పాస్టర్లకు చెప్తూ ఉన్నారు, క్రైస్తవులకు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇది యాక్సిడెంటు, జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఎక్కువ లాక్కండి తెగుద్ది అని చెప్పేసి. ఎందుకు అంటే ఆయనకి కన్సర్న్ ఉంది క్రైస్తవ మతం మీద. ఆయన కూడా క్రైస్తవుడే కనుక. కానీ ఇక్కడ చాలామంది ఇలాంటి పాస్టర్ల మాయలో పడినోళ్ళు మహాసేన రాజేష్‌ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆయన్ని తిడుతా ఉన్నారు క్రైస్తవ విరోధి అన్నట్టుగా. ఇప్పుడు ఈ జాన్ బెన్నీ లింగం ఈయన మాట్లాడుతున్నటువంటి విధానం చూడండి. 15 మినిట్ టైప్‌లో మాట్లాడుతా ఉన్నాడు. 15 మినిట్ పోలీసులు పక్కకు వెళ్ళిపోతే మేమేంటో చూపిస్తాం అన్నారు కదా! అలాగే మేము బైబిల్‌ని పక్కన పెడితే మామూలుగా ఉండదు, మేము మంచివాళ్ళం కాదు అని చెప్తూ ఉన్నాడు. ఈయన మంచివాడు కాకపోయి ఉండొచ్చు. క్రైస్తవులందరూ మంచివాళ్ళు కాదని చెప్పడానికి ఈయనెవరు? ఇటువంటి పాస్టర్‌లకి దూరంగా ఉండాలని చెప్పి చాలామంది విన్నవిస్తా ఉన్నారు. ఇక అది క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలి. ఎవరో రెచ్చగొడితే అది ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడైనా, పాస్టర్ అయినా, ముల్లా అయినా, స్వాములైనా ఎవరైనా సరే వాళ్ళ ఎజెండాలేంటో గమనించుకొని వాళ్ళతో జత కలిసి ముందుకు సాగాలి తప్ప, మా అన్న జై కొట్టాడు నేను కూడా జై జై కొడతానంటే తర్వాత ఊడిపోయేది తోలు తమరికే. సో గుర్తుపెట్టుకోండి. జై హింద్.